హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఏం వీడియో అనుకుంటారా? ఈరోజు అయితే మా పాపది అయితే 5th మంత్ బర్త్డే సెలబ్రేషన్ అయితే నేను డెకరేషన్ చేయబోతున్నాను. అది ఎలా చేస్తానో ఏంటో మీ వీడియోలో కానీ మీరు చూసుకుంటారు. అంతకుముందు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరీ ముఖ్యంగా లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ డెకరేషన్ ప్రాసెస్ అయితే మనం చూద్దాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. చూస్తున్నారుగా, నేనైతే ఒక క్లాత్ తీసుకున్నాను. నేనైతే ఆ పూలకి ఆ గ్రీన్ కలర్ గడ్డికి మ్యాచ్ అయిన కలర్ అయితే నేను తీసుకున్నాను. ఇంకా డార్క్ అయితే ఇంకా బాగున్నాను, బట్ నాకు ప్లెయిన్ క్లాత్ అయితే లేదు. ఎంతట్లో ఉంటే అంతట్లో నేనైతే అడ్జస్ట్ అయ్యి చేస్తున్నాను. మీరైతే వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈ డెకరేషన్ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేనైతే తెల్లారి వెళ్ళి పూలు గడ్డి ఆ చిన్న చిన్న కొమ్మలు అన్నీ అయితే తీసుకొని రావడం జరిగింది. చూస్తున్నారుగా, సైజుగా అయితే పరాలి. దాని మీద అయితే మనం ఒక కాఫీ కలర్ క్లాత్తో మనకైతే చెట్టు కలర్ వస్తుంది కదా, అదైతే మనం అక్కడ పరుచుకోవాలి. చూస్తున్నారుగా, చూడండి, నేనైతే ఆ చెట్టు స్టైల్లోనైతే పెట్టాను. ఇప్పుడైతే మనం అయితే తీసుకొని వచ్చిన కొమ్మలను అయితే సరిగ్గా ఎలాగ చెట్టు ఆకారంగా సెట్ చేయాలి చూస్తున్నారు కదా, అలా చేసుకోవాలి మనం. చూస్తున్నారు, అలాగ కొమ్మలు ఒక్కొక్కటి అయితే నేను సెట్ చేసుకొని వస్తున్నాను స్టెప్ బై స్టెప్. మనకి కింద సైడ్ అయితే మొత్తం గడ్డి అయితే వస్తుంది. నేనైతే గ్రీన్ కలర్ గడ్డి అయితే మార్నింగ్ అయితే కోసుకొని తెచ్చాను ఈ డెకరేషన్కి. ఇదైతే మా పాపది 5 మంత్ బర్త్డే సెలబ్రేషన్కి నేనైతే ఈ డిజైన్ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మీరైతే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ వీడియో ట్రై చేయండి. ఈ మోడల్గా లేక డిఫరెంట్గా అయినా చేయొచ్చు. నేనైతే నాకు వచ్చిన ఐడియా లెక్కలు అయితే నేను చేస్తున్నాను. చూస్తున్నారుగా, మొత్తం అయితే సెట్ చేసేసాను. ఇప్పుడైతే మనం గడ్డి అయితే సెట్ చేద్దాం. కింద సైడ్ అయితే గడ్డి వస్తుంది, బట్ ఫస్ట్ పూలు అయితే సెట్ చేసేద్దాం. పూలన్నీ సెట్ చేసి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. చూస్తున్నారుగా, నేనైతే ఇది పేరైతే తెలీదు. నాకైతే కాగితం ఫ్లవర్స్ అని తెలుసు, మరి పేరైతే మనకు అంత ఐడియా లేదు. నేనైతే మార్నింగ్ కొద్ది దూరంగా మా ఇంటి నుంచి దూరంగా వెళ్ళి నేను తీసుకుని వచ్చాను. ఇది అయితే దగ్గర దొరకదు. ఇది ఆఫీషియల్ క్వార్టర్స్ కానీ బంగ్లాలు కానీ అక్కడైతే దొరుకుతుంది. ఈజీగా అయితే దొరకదు. నాకైతే లక్కీగా దొరికిపోయింది. ఇందులో వైట్ కలర్ కూడా వస్తుంది. ట్రై చేశాను, బట్ నాకైతే ఇక్కడ దొరకలేదు. ఈ యొక్క పూలతో అవ్వదు కాబట్టి నేనైతే మా ఇంటి దగ్గర మళ్ళీ ఒక లైట్ బ్లూ కలర్ పూలు అయితే దొరికాయి. అవైతే నేను తీసుకొని రావడం జరిగింది. ఆ పూలు ఈ పూలు మిక్స్ చేసి నేనైతే ఆ చెట్టు డిజైన్ అయితే సెట్ చేశాను. మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. చూస్తున్నారుగా, ఇప్పుడైతే మనమైతే గడ్డిని అయితే సెట్ చేసుకోవాలి. సైజుగా ఎక్కువ హైట్ కాకుండా కొద్దిగా చిన్నగా సెట్ చేయాలి. ఎందుకంటే మనం ఈ కొమ్మలకి సరిపోయిన ఒక చున్నీతో మనం అయితే ఉయ్యాల చేసి అక్కడైతే మనం పాపకి పడుకుని పెడతాం. చూస్తున్నారుగా, అందుగురించి గడ్డి అయితే మొత్తం సైజుకి అయితే నేను కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మీరు కానీ మన వీడియో ఇప్పటిదాకా చూసుకొని నచ్చుంటే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే చూస్తున్నారు, నేనైతే స్టెప్ బై స్టెప్ గడ్డి అయితే సర్దుకొని వెళ్తున్నాను. కొద్దిగా పొడవు కొద్దిగా పుట్టి అలాగే సైజ్ చూసుకొని వస్తే మనకు ఒక న్యాచురల్ ఫీలింగ్ అయితే వస్తుంది. మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. ఆ మొత్తం అయితే గడ్డి సెట్ చేసుకోవాలి. కింద పోర్షన్ మీదకైతే మనకి చెట్టు ఆకారం అనుకున్నాను ఆ డిజైన్ అయితే. ఇప్పుడైతే ఆ డిజైన్ అయితే సెట్ చేసాను. ఇది వచ్చేసి మనకి 5 మంత్ 5 కూడా ఒక పూల్లోనే రాసుకోవాలి నంబర్. ఇప్పుడైతే ఈ గడ్డి వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి కదా, అవి అయితే మనం ఫిల్అప్ చేసుకోవాలి.
ఇప్పుడు చెప్పాను కదా నేను ఆ బ్లూ కలర్ ఫ్లవర్స్ తెచ్చుకున్నానని, అవన్నీ అయితే ఇప్పుడు దాని మీద వేసుకుంటే మనకు కొద్దిగా అట్రాక్షన్గా డిజైన్ అయితే బాగా వస్తుంది, లుకింగ్ కూడా బాగా కనబడుతుంది మీకు. చూస్తున్నారుగా ఈ చిన్న జాగాల గడ్డీలతో నేను దాని గురించి సెట్ చేసుకుంటున్నాను. ఈ ట్రీ అయితే రెడీ అయిపోయింది, ట్రీ డెకరేషన్ చూస్తున్నారుగా ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. ఇదైతే టోటల్ లుక్. ఇప్పుడైతే మనం ఉయ్యాలైతే సెట్ చేసుకోవాలి. నేనైతే దానికి ఒక లెగ్గిన్ అయితే తెచ్చుకున్నాను, బట్ ఇది అవుతుందో లేదో నాకు తెలీదు. కలర్ అయితే కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. నేనైతే పింక్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను, చూస్తాను, లేదంటే పింక్ అయితే మారుస్తాను. ఇప్పుడైతే మనకి ఆ లెటర్ గురించి అయితే పువ్వులు రౌండ్ షేప్గా అయితే సర్దుకుంటున్నాను, మీకైతే వీడియోలు తెలుస్తుంటుంది. ఇప్పుడైతే మనకి టోటల్ లుక్ అయితే వచ్చేసింది, చూస్తున్నారుగా ఎంత అందంగా అయితే వచ్చింది. మీరు కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మంత్ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకోండి. ఇప్పుడైతే మా పాపకి అయితే అక్కడ పడుకుని పెట్టినా, చూస్తున్నారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉంది.